10 సంవత్సరాలు పిచ్చోడిలాగా తిరుగుతున్నాడు. జస్ట్ నా లవ్ ఫీలవ్వు అన్నాడు. తన వినలేదు. తీరా చంపేశాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రేమించలేదు? ఆమె పేరు దాన్య. వయసు 23 సంవత్సరాలు. అతడి పేరు జాహీరు. అతడి వయసు 27 సంవత్సరాలు. కోయంబత్తూర్, రన్నూర్లో సందె ఉంటుంది. పాలక్కడులోని కన్నాతూరులో జాహీరు ఉన్నాడు. అనుకోకుండా ఒకరోజు ఒక అవసరం మీద కోయంబత్తూరుకు జాహీర్ వచ్చాడు. అక్కడ స్కూల్ దగ్గర 10th క్లాస్ చదువుతున్న దాన్య కనిపించింది. ఆమెను అక్కడ చూసి ఫిదా అయ్యాడు. ఆమెను చూసినప్పటి నుంచి ఆమె చదువుతున్న స్కూలు చుట్టూ తిరుగుతుండేవాడు. చివరకు ఒకరోజు దాన్యను ప్రపోజ్ చేశాడు. జాహీరు అప్పుడు దాన్యను చాలా సీరియస్గా అయ్యి చెప్పుతో కొట్టి ఇంత పని చేసింది. జాహీరు చాలా బాధపడ్డాడు. తనను మర్చిపోలేకపోయాడు. ఆమెను వదలకుండా ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్ళేవాడు. ఆమెకు చిరాకు తెప్పించేవాడు. ఆమె ఇంటి అడ్రస్సు కనుక్కొని ఆమె ఎక్కడికి వెళితే ఎప్పుడు అక్కడ ఉండేవాడు. కానీ దాన్య ఎప్పుడు కూడా తనపై కాస్తైనా ప్రేమ కూడా ఎప్పుడు చూపించేది కాదు. జాహీరు పిచ్చోడిలాగా అన్నీ వదిలేసి ఆమె నా ప్రపంచం అంటూ తిరిగేవాడు. చివరికి జాహీరు నన్ను ప్రేమించకున్నా పర్లేదు, జస్ట్ నా లవ్ ఫీలవ్వు అన్నంత వరకు వచ్చేశాడు. కానీ ఇవన్నీ దాన్యకు నచ్చవు. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. మంచిగా చదువుకొని జాబు తెచ్చుకుంటే మా ఫ్యామిలీని అన్ని విధాలుగా ఆదుకోవచ్చు అని ఈ లవ్వులను పెద్దగా పట్టించుకోలేదు. కానీ జాహీరు ఎక్కడ ఆమెను మర్చిపోవడం లేదు. జాహీరుకు వాళ్ళ ఇంట్లో పెండ్లు చేయాలని చూస్తున్నారు. కానీ జాహీరు ఎవరు వద్దు, నాకు దాన్యనే కావాలి అంటూ చెప్పేవాడు. కానీ ఒకరోజు మళ్ళీ దాన్యకు ఎదురుపడి జాహీరు నన్ను పెళ్లి చేసుకుంటావా అను దాన్యను అడిగాడు. అప్పుడు దాన్య, చూడు, నాకు ఇవన్నీ నచ్చవు. నా లైఫ్ వేరు, నా పరిస్థితి వేరు. నీ పని నువ్వు చూసుకో, బాగుపడతావు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయింది. దీంతో చివరకు 10 సంవత్సరాలు జాహీరు పిచ్చోడిలాగా ఆమె ప్రపంచం, ఆమె చుట్టే తిరుగుతూ ఆమె ఎక్కడికి వెళ్తే ఆమె ధ్యాసల్లో, ఆమె ఊహల్లో బ్రతుకుతుండేవాడు. దీంతో చివరికి ఓపిక పట్టి నశించి చివరకు అన్నిటికీ తెగించు ఏదైతే ఏమి అయ్యిందని జాహీరు ఒకరోజు ఫుల్లుగా మందు తాగి అన్నూరులో నివాసం ఉన్న దాన్య ఒంటరిగా ఉన్న సమయం చూసి జాహీరు ఇంట్లోకి చొరబడి చంపే ప్రయత్నం చేశాడు. దాన్య అన్ని విధాలుగా చాలా రకాలుగా తప్పించుకోవడానికి చాలా విఫలమైన ప్రయత్నాలు అయితే చేసింది. చివరగా తను ఏమి చేయలేక అతడికి దొరికిపోయింది. అతడు కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుంచి పరారైపోయిన జాహీరు ఎక్కడ కూడా దానిని మర్చిపోలేకపోతున్నాడు. ఆమె మైకంలోనే ఉన్నాడు. తను ఎలాగో చనిపోయింది, నేను ఉండి ఏం చేయలేను అని తన పిచ్చిలో తాను కూడా చచ్చే ప్రయత్నం చేశాడు. తానెంతకు తానే కత్తులతో పొడుచుకొని చచ్చే ప్రయత్నం చేశాడు. కొన ఊపిరిలో తనని హాస్పిటల్కి తొలకపోతే తను కోమలోకి వెళ్ళిపోయాడు. ఇలా జాహీర్ వన్ సైడ్ లవ్ అయితే నడిచింది. చివరకు తనను దక్కించుకోలేకపోయాడు. తన మనసు మార్చే ప్రయత్నం చేయలేకపోయాడు. కోపంతో ఇలా చేసి చివరికి తను కూడా కోమలోకి వెళ్ళిపోయాడు అని అక్కడ కోయంబత్తూర్లో పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు.